చాలా మంది వచ్చారు. మన సినిమాలు వద్దు, చంద్రబాబు నాయుడు గారిని అడిగి మంచి ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తీసుకోండి, డబ్బు సంపాదించని చెప్పారు. అలాంటి తుచ్చమైన పనులు పవన్ కళ్యాణ్ చేయడు కావాలని ఇంకొకటి చెప్పారు. డబ్బు సంపాదనకి రాజకీయాల్లో నాకు అవసరం ఏంటి? పట్టెడు అన్నం పెట్టమన్న నా అభిమానుల్లో, నా సైనికుల్లో ఒక్కరిని అడిగితే నాకు పట్టెడు అన్నం పెడతారు. రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి దినకర్ చెప్తా, ప్రకృతి ఇచ్చే గుణం ఉంటుంది. ప్రకృతికి ఒక చెట్టు నీడనిస్తుంది, పండిస్తుంది, కాయలు ఇస్తుంది. ఇవన్నీ ఇవ్వటం దాని సహజ గుణం. మనిషి కూడా అంతే సహజ గుణం. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం. ఏం తీసుకెళ్లేది లేదని. అందుకే నేను ఇవ్వడానికే వచ్చాను కానీ తీసుకోవడానికి రాలేదు నేను రాజకీయాల్లోకి. ఒకవైపు టీడీపీకి నేను ఆశించింది ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు గారి అనుభవం, రాష్ట్రానికి చాలా మేలు జరగాలని ఆశించాను. నేను రాజకీయాల్లో ఎవరు నాకు శత్రువులు ఎవరు లేరు. నాకు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ, వీళ్ళెవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. వారితో నాకున్న విభేదాలు ఒక్కటే, మీరు ప్రజలకి సంపూర్ణమైన న్యాయం జరగనప్పుడు నేను మాట్లాడి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడదామంటే నేను వారిని పాలసీలు విమర్శిస్తే వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తారు. నిజంగా నేను వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించే విధానం ఎలా ఉంటుందంటే నన్ను ఇంకేం అనలేక, ఈ దేశంలో ఉరిపడ్డ అత్యంత కిరాతకమైన హత్య చేసి దోపిడీ చేసిన వాళ్ళు క్షమించడానికి వీళ్ళందరూ వెనక మీరు క్షమించమని అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా 10 సార్లు తిడతా ఉంటే నన్ను క్షమించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. ఏం తప్పు చేశాను? 1000 కోట్ల ఆస్తులు దోచామా మీ దగ్గర? కులాల పేరు మీద మనుషుల్ని వేరు చేశామా? కుటుంబ పాలనలు చేశామా? మరి మేమేం చేశాం తప్పుడు? నా వ్యక్తిగత జీవితంలో నా కష్టాలు నీకేం తెలుసు? ఆకాశహర్గంలో ఫ్లైట్లో తిరిగిన అభివృద్ధిని ఎక్కడ చూశానంటే అభివృద్ధి నాకు ఎలా కనిపిస్తుంది? ఒక పవన్ కళ్యాణ్ జీవితం బాగుంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ పిల్లలు బాగుంటే బాగుంటుందా? నేను పట్టేడు అన్నం తింటున్నప్పుడు షూటింగ్లో మూల ఎక్కడో ఆకలికి ఉండే వ్యక్తులు కనిపిస్తారు నాకు. నా చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటే ఒక ఏమీ లేని ఒక ఆడపిల్ల, ఒక జూనియర్ ఆర్టిస్ట్ సెక్యూరిటీ లేకుండా 10 మంది మగవాళ్ళు ఇబ్బంది పెట్టి అమ్మాయి బాగుండాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాను. నా సెక్యూరిటీ కంటే కూడా ఆడపిల్ల భద్రత కోరుకుంటాను. ఏ మూలకెళ్ళినా నా కంటికి కష్టాలు కన్నీళ్లు కనిపించినప్పుడు నాకు ఎంత పేరున్నా కానీ, ఎంత ఆస్తులు ఉన్నా కానీ నాకు ఆనందం లేదు. సో నా చుట్టుపక్కల వాళ్ళకి నాతో సుఖం ఉండదు. మా అన్నయ్యకి సుఖం ఉండదు, నాతోటి నన్ను కట్టుకున్న వాళ్ళకి సుఖం ఉండదు, నా బిడ్డలకి సుఖం ఉండదు. ఎందుకంటే నేను ఆలోచిస్తుంది బయట బిడ్డలకు ఆలోచిస్తున్నా, బయట అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నా, ఎక్కడో దూరంగా ఉన్న ఆడపడి గురించి ఆలోచిస్తున్నా. ఆ ఆవేదన వీడేదో పిచ్చాడు, వీడు ఇక్కడ ఉండడు, ఎంతసేపు దేశం దేశం సమాజం అనుకుంటాడు. నేను ఒంటరిగా నేను ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాను, ఏడ్చాను. భగవంతుడు నాకు ఏదో శక్తి నువ్వు, అన్యాయం పైన పోరాటం చేసే శక్తి నువ్వు, గళం ఇవ్వగలిగే గొంతు నువ్వు, బలంగా గళం చెప్పగలిగే గుండె ధైర్యాన్ని నువ్వు. కొన్ని దశాబ్దాలు కోరుకున్నాను ఆ మాట, దశాబ్దాలు. సినిమాల్లో మీరు అదే చూస్తారు.
నన్ను ఎవరు సినిమాల్లో బుక్ చేసుకునే వాళ్ళు కాదు, పోస్టర్లు వేసేవాళ్ళు కాదు, పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఎందుకంటే నేను ఆ సినిమాలంటే మీకు నేను కరెక్ట్ అయ్యాను. మీరు ఇష్టపడ్డారు, డబ్బున్న వాళ్ళు ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు, పేరున్న వాళ్ళు ఇష్టపడ్డారో నాకు తెలియదు. బట్ నా అన్నదమ్ములు ఇష్టపడ్డారు, మా ఆడపడుచులు ఇష్టపడ్డారు. విజయం వచ్చినా మీరు గుండెల్లో తీసుకున్నారు, ఓటమి వస్తే భుజం కాశారు. సొంత వాళ్ళు వదిలేశారేమో కానీ నా అన్నదమ్ములు ఒక్కరు వదలలేదు నన్ను. ఏం కోరికలు ఉంటాయి? ఒక చెట్టుకి ఏం కోరిక ఉంటుంది? నీడనిచ్చి ఫలాలు ఇవ్వాలనే కదా. ప్రకృతిని ప్రేమించే పవన్ కళ్యాణ్కి ఏం కోరిక ఉంటుంది? మీకు అండగా నిలబడాలనే కదా. అంతకుమించి వాడికి ఏం కోరికలు ఉంటాయి? ఇంత ఆశయాలతోటి నేను జనసేన పార్టీ పెడితే నన్ను అందరూ పల్లకీలు మోయడానికి వాడుకున్నాడు. నన్ను పవన్ కళ్యాణ్ పల్లకీలు మోయడానికి అవసరం, కానీ నేను ఎప్పుడు పల్లకి ఎక్కుతానని చెప్పలా. కనీసం చిన్నపాటి గౌరవం కోరుకున్నాం. నాకు గౌరవం